ఇంత పెద్ద అడవిలో పులులు, జింకలు, ఏనుగులు, నెమళ్ళు అన్నీ ఉంటాయి. ఇప్పుడే శ్రీశైలం నుంచి తిరుపతికి బయలుదేరా అన్నమాట. బస్సు ఎక్కా. బస్సులో ఒంగోలు దాకా వెళ్తా. అంత ఫారెస్ట్, డేంజరస్ ప్లేస్ అన్నమాట. శ్రీశైలం నుంచి ఒంగోలు 169 కిలోమీటర్స్ ఉంది. 170 కిలోమీటర్స్, 3 hours జర్నీ. ఎక్స్ప్రెస్ 320 రూపీస్ కొట్టారు. నేను మా అంటే 200 ఉంటుంది అనుకున్నాను. అలాంటిది బస్సులు ఇంకా ఎక్కువ అవాయిడ్ చేయాలి. ఇదేంటంటే మొత్తం చూసారు కదా, అడవి ప్రదేశం మొత్తం బ్యాక్ సైడ్. సో ఇక్కడ నుంచి వెళ్ళాగానే కిందకి వెళ్ళాలంటే అంతా కొని శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ అనమాట ఫుల్. అందుకే బస్సు ఎక్కడం తప్పదు అనమాట. ఇక్కడ లిఫ్ట్ తీయడాలు ఇవన్నీ ఉండవు. అసలు నడవడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. The next day. నమస్తే తెలుగు ప్రజలారా, భారతీయ యాత్రలో 8వ రోజుకి మీకు స్వాగతం. ఒంగోలులో ఉన్నాం. ఒంగోలు నుంచి తిరుపతి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఒంగోలు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒంగోలు అవుట్స్కట్స్కి వచ్చినాం మనం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 4 kilometers నడిచా. మార్నింగ్ 8 నుంచి ఇప్పుడు 10 అవుతుంది టైం. నా ఇన్స్టాగ్రామ్లో పోల్ పెడదాం అనుకున్నా. వాకింగ్, లిఫ్ట్ తీసుకొని ట్రావెల్ చేయడం, ట్రైన్లో వెళ్ళడం, తిరుపతి, ఈ మూడిట్లో దేంతో వెళ్తే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించేదని. ఎందులో వెళ్ళినా వ్లాగ్ అయితే చేస్తా, వీడియో చేస్తా. సో మీకు ఎందులో వెళ్తే బాగా మంచిగా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఒంగోలు నుంచి మనం తిరుపతి దాకా లిఫ్ట్ తీసుకొని ట్రావెల్ చేయాలి. చూద్దాం మనకి ఈరోజు ఫస్ట్ లిఫ్ట్ ఎవరు ఇస్తారనేది. ఒంగోలు నుంచి తిరుపతి అనేది 250 kilometers ఉంది. మనం ఈరోజు పోతామా రేపు పోతాం అనేది మనకి ప్రస్తుతానికి నో ఐడియా ఉంది. ఒకవేళ లిఫ్ట్ దొరికితే ఈరోజు పోతాం, లేదంటే రేపు పోతాం, అదంటే పోతాం. చూద్దాం మనం ఇప్పుడు మనకి లిఫ్ట్ ఎవరు ఇస్తారు అండ్ ఎలా వెళ్తాం అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి, మజా వస్తుంది. విల్ సీ యూ ఆన్ అవర్ వే టు తిరుపతి. అన్న మనకి ఒంగోలు నుంచి తిరుపతి వెళ్ళే రూట్లో 10 kilometers లిఫ్ట్ ఇచ్చారు. మీ పేరు? విజయ్ కుమార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లిఫ్ట్ ఇచ్చినందుకు. మరి వాడు కైండ్నెస్. అన్న మన ఛానల్ కొని సబ్స్క్రైబ్ చేసుకుంటారన్న. తిరుపతి రోడ్లో ఇదే హైవేలో గూడూరు దాకా వెళ్ళొచ్చంట, స్ట్రైట్ హైవే. సో గూడూరు నుంచి చేంజ్ అవ్వాలంట. సో మనకి నెక్స్ట్ లిఫ్ట్ ఎవరు ఇస్తారు? ఎవరు లిఫ్ట్ ప్లీజ్. ఇట్లా పెడితే ఇది కనిపించింది కదా లిఫ్ట్ ప్లీజ్ అని. సో అప్పుడు వాడు దీన్ని కనెక్ట్ అయితే చెప్పా కదా 100%లో 20 to 10% పీపుల్ మాత్రమే దీన్ని కనెక్ట్ అవుతారు. సో రేర్ ఛాన్సెస్ టు గెట్ లిఫ్ట్. సో రాదర్ దెన్ స్టాపింగ్ హియర్ ఆస్కింగ్ లిఫ్ట్ ప్లీజ్ చూపించడం కంటే కూడా మనం మన దారిలో నడుచుకుంటూ పోతాం. ఈరోజు ఫస్ట్ టైం అనమాట ట్రైపాడ్ పెట్టి బ్లాగ్ చేస్తున్నాం. ఐ హోప్ మీకు కొంచెం వీడియో వైడ్గా కనిపిస్తాను కదా. కదా రోజేమో నాకు తెలిసి ఇట్లా ఉన్నావా, ఈరోజు ఎంత వైడ్ అయినా. ఎలా ఉంది వివింగ్ ఎక్స్పీరియన్స్? నా టెంట్ మావ అనేది ల్యాబ్కి ఒగిపోతుంది ఇక్కడ. మనం చూస్ చేసుకుంది అనేది వెరీ హార్డెస్ట్ వే. బట్ ఐ లైక్. ఇక్కడ మనం రోడ్డు మీద వెళ్తుంటే 2 అన్నోళ్ళు కలిసారనమాట. జై ప్లీజ్ అనేది చూసి ఆల్ ఇండియా యాత్ర గురించి అడిగారు. అన్నోళ్ళు మనకి టంగుటూరు దాకా వెళ్తున్నారంట. టంగుటూరు వరకు లిఫ్ట్ ఇస్తారంట తిరుపతి రోడ్లో. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి వెళ్ళే దారిలో ఫస్ట్ టోల్గేట్ నైట్ కూడా ఫేమస్ ఇది. మరి అన్న ఆపారు. నేను యూట్యూబ్ వీడియో చేస్తాను. ఇట్లా ట్రావెల్ లిఫ్ట్ తీసుకొని ట్రావెల్ చేస్తాను. మీ పేరన్నా? జనమల్ల నరసింహారావు. అన్న మనకి
ఒంగోలు నుంచి మనం 2 లిఫ్ట్లు తీసుకొని వచ్చినాం కదా. తర్వాత ఇది టంగుటూరు ఇది టంగుటూరు దగ్గర నుంచి అన్న తిరుపతి వెళ్ళే దారిలో బెంగళూరు దాకా వెళ్తున్నారంట. మనకి ఇప్పుడు తిరుపతికి లిఫ్ట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కోదాడ అవునా? కోదాడ పక్కన కోదాడు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా. తెలుసు నాకు. అనవతిపల్లి బ్రిడ్జ్ పక్కనే కదా. అదే మా ఊరు. మా ఊరు పక్కన రెడ్లకుంట. తెలుసా? రెడ్లకుంట అందరు తెలుసు. మా తాతయ్య ఆయన. అవునా? ఆయన నన్ను ఈ భారతీయ ఆటలో ముందు ప్రోత్సహించిన వ్యక్తి. నాగేశ్వర తాతయ్య కనగాల అంటే ఈ బండి ఎక్కడి నుంచి అన్నా? బయలుగూడ నుంచి రోడ్ అయింది. బెంగళూరు పక్కన నీలమంగళం రోడ్. ఓకే. రాత్రి బయలుదేరా ప్రాబ్లం వచ్చి ఆగిపోయి టోల్గేట్ కాదు. రాత్రి 2 కానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆగినట్టుంది. నాకు ఒక మంచి మనిషి లారీలో పరిచయం అయ్యారు. మా ఊరు పక్కనే అనమాట. అడవంచిపల్లి కదా. అడవంచిపల్లి అంట. మా ఊరు నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల పని ఉంటుంది. అలాంటి అంకుల్ నాకు ఈరోజు ఇక్కడ ఊరులో ఒంగోలు నుంచి తిరుపతి వెళ్ళే దారిలో కలిశారు. అంకుల్ నిన్న బండి ఏదో ఒకటేదో బాడీకి ప్రాబ్లం వచ్చి ఆగిపోయారంట. ఈరోజు మార్నింగ్ పొద్దున్నే నేను ఒంగోలు నుంచి బయలుదేరి ఇక్కడ దాకా రాగానే అంకుల్ బండి కొని వాళ్ళు అప్పటి నుంచి మొదలైందంట. నిజంగా ఇదంతా కొని ఒక మన కలయిక కోసమే జరిగినట్టు అనిపిస్తుంది నాకు. అవునవును. అంకుల్ నాకు ఇది చెప్పారు. నాకు చాలా మంచిగా అనిపించింది. మా ఊర్లో కూడా చాలా మందికి తెలుసు అంకుల్కి. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని మిరాకిల్ అనమాట. ఒకటే ఊరు పక్కన ఉన్న వ్యక్తులు ఊరిలో ప్రదేశం కానీ ప్రదేశంలో కలవడం అనేది ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ థింగ్ ఫర్ మీ. గిఫ్ట్ ఇచ్చినందుకు మీరు ఆటందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏముంది సాయం చేయట్లే ఒక ఇది. మీరు ఎవరైనా తెలియదు. నేను ఎవరికైనా చేస్తే ఆపుతా. ఒక మంచి మనసుతో ఇంకొక మనసు తిరుపతి దాకా ప్రయాణం. కలుద్దాం పాయింట్ టు పాయింట్. ట్రైన్ పోతుంది. పబ్లిక్ ట్రైన్. ఎక్కడికి? ఇది విజయవాడ అనుకుంటా కదా. టోల్గేట్ నెంబర్ 2 వచ్చింది తిరుపతి పోయే దారిలో. ఫాస్టాగ్ చేస్తే ఆటోమేటిక్గా స్కాన్ అయితే వెంటనే అది ఓపెన్ చేస్తారు కదా. వాళ్ళు వేసేది ఏం లేదు. ఎప్పుడైతే దాంట్లో తీసుకుంటే అప్పుడే వేసేది. ఓకే. ఈ స్టిక్కర్ ద్వారానే మొత్తం స్కాన్. వాళ్ళు వెంటనే అంటే కెమెరా ఫుటేజ్ వచ్చింది. కెమెరా ఉంటుంది ఎంత అక్కడ. కెమెరాలో నెంబర్ మొత్తం లాగేసి అక్కడ పెడితే అది ఫాస్టాగ్ లో ఫీడ్ అయ్యిందా లేదా అనేది చూస్తాను. మనకి ఇప్పుడు తిరుపతి ఇంకా 170-180 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మనం ఒంగోలు నుంచి సెకండ్ టోల్ గేట్ ని క్రాస్ చేసినాం. సైడ్ నెల్లూరు దగ్గరలో ఎప్పుడు పంటలు ముందలేసే వాళ్ళంట. ఇప్పుడు మనకి ఇంకా ఇక్కడ నాట్లు కూడా వెళ్ళే అంటే రాజమండ్రి అన్నవరం సత్యనారాయణ స్వామికి వెళ్ళి నాట్లేసి కలుపు తీసే రోజులు కూడా వచ్చినాయి. ఇటేపు ఇంకా నాట్లే వేయలేదు మొత్తం కొని. నేను ఎక్కువ హైదరాబాద్ విజయవాడ తప్పితే ఎక్కువ ఏం చూడలే. సో ఇప్పుడు నాకు చూసేదంతా చాలా కొత్తగా ఉంది. ఇన్ని మంది జనాలు లోకంలో బతుకుని ఇన్ని కార్లు, ఇన్ని బైకులు, సమాజం ఇంత నడుస్తుంది. ఒక ఓటు వేయాలంటే ఒక ఓటు ద్వారా కొలవటం. ఒక సినిమాకి ఇప్పుడు మొన్న కల్కి సినిమా వచ్చింది. దానికి బడ్జెట్ 1000 కోట్లు 1100 కోట్లు అంట. 1150 కోట్లు. అన్ని మంది జనాలు చూస్తే అన్ని డబ్బులు వచ్చినాయి. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసిన జనాలు ఒక్కటే కాదు, ఇండియా దానికి చాలా వెయిట్ ఉంది. సో
సో ఇన్ని మంది జనాలు, ఇంత జీవం, ఇంత అభివృద్ధి, ఇన్ని కార్లు, ఇన్ని లారీలు, ఇన్ని బైక్లు, వీటన్నిటినీ ఇంత నడుస్తుంది సమాజంలో. అప్పుడు ఇంత ఇంత జరుగుతుంది. ఇంకా మనం చూడాల్సింది చాలా ఉంది. గోరొస్తే నేను చూసింది చూడలే, ఇంకా కొండంత ఉంది. సో ఇదంతా కూడా నాకు ఫ్యాసినేటింగ్ గా, చాలా తెలుసుకోవాలి సమాజం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట నా జర్నీ. అది నేను జనాలకి లోకం అంటే ఎట్లా ఉంటుంది, మనిషి తాలూకు గొప్పతనం ఏంది, భూమి తాలూకు గొప్పతనం ఏంది, చెట్టు తాలూకు, పుట్ట తాలూకు, అసలు దేవుడు అనుకుంటే ఏం చేయగలడు, ఆకాశం, పంచభూతాలు, నిప్పు, నీరు, ఆకాశం, భూమి, గాలి, పంచభూతాలు తలుచుకుంటే ఏదైనా చేయగలం. అలాంటి పంచభూతాల్లో మనం మనుషులుగా ఎలా బతకాలి అనేది ప్రతిదీ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రజలకి, ఒక తెలుగు మనిషిగా సమాజంలో జరిగే విధులు విధానాలు ఎలా ఉంటాయి అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా గోపి ది ఎక్స్ప్లోరర్లో గోపి చూపించబోతున్నాం. ఇప్పుడే మనం నెల్లూరులోకి ఎంటర్ అయినాం అనమాట. నెల్లూరు సిటీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఇవన్నీ కనబడుతున్నాయి. నెల్లూరు మా జర్నీ అయితే నవ్వులు పువ్వులుతో మంచిగానే సాగుతుంది. అప్పు చూస్తే మంచి వానపడేలా కనిపిస్తుంది దిమ్ముగా. నెల్లూరులో చాలా పెద్ద కియా స్టోర్ ఉంది. ఇవన్నీ కియా కార్లే. నవ్వుల బృందావనం. ఇక్కడ మనం తిరుపతికి వెళ్ళే దారిలో 3వ టోల్ గేట్ వచ్చింది, టోల్ ప్లాజా, వెంకటాచలం టోల్ ప్లాజా అంట. ఇది మన బండికి ఫాస్ట్ ట్యాగ్ ఉంది. మనం ఇప్పుడు వచ్చిన లారీ ఇదే అన్నమాట. అండ్ మనం ఇక్కడ భోజనం కోసం ఆగినాం. ఇది నెల్లూరు ముందల అన్నమాట. ఇక్కడ భోజనం చేసి ఇప్పుడే మనం మళ్ళీ బయలుదేరాల్సిన టైం మొదలైందనమాట. ఇక్కడ రోడ్డు కదా, పక్కనే రైల్వే కూడా ఉంది. అండ్ అక్కడ రైలు పోతుంది. గూడూరు ఫ్లైఓవర్ రోడ్డు మంచి విశాలంగా ఉంది. హైవే తిరుపతి వెళ్ళే దారిలో టోల్ గేట్ నెంబర్ 4 అన్నమాట. భూదానం టోల్ ప్లాజా. అన్ని హైవేలో డివైడర్ల వైపు ఎక్కువ పూలు పెంచుతారు కదా, ఇక్కడ అంతా గోరింటాకు చెట్లు వేసినారు హైవే పక్కన. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళే దారిలో నాయుడుపేటలో ఉన్నాం. చూడండి, పొలాలు వేసారు. పొలాలు అప్పుడే ఏంటనుకొని కోత కూడా వచ్చింది. ఈ లారీ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కనిపించే టెంపుల్ వచ్చేసి శ్రీకాళహస్తి అన్నమాట. ఇక్కడ నుంచి శేషాచలం అడవులు స్టార్ట్. తిరుపతి ఇంకా 20 కిలోమీటర్లు ఉందనంగా. మస్తు బిజీ ట్రాఫిక్ అయిపోయింది. ఇది శేషాచలం కొండలు. అండ్ ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, తిరుపతి ఎయిర్పోర్ట్. ఇప్పుడే మన బండి స్టార్ట్ అయింది. ఫైనల్గా మేమైతే తిరుపతి వచ్చినాం లారీలో సేఫ్గా. బాబాయ్తో జర్నీ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, ఇంత దూరం నన్ను తీసుకొచ్చిన వాళ్ళకు. బాయ్. నాకు మా బాబాయ్తో ట్రావెల్ చేయడం అనేది చాలా భలే అనిపించింది. సడన్గా మా ఊరి పక్కనే అని వాళ్ళ ఊరు అని చెప్పేది నాకు మస్తు బాగా అనిపించింది అనమాట. ఈరోజు నేను అసలు ఇంకోటి ఏంటంటే, నేను అసలు ఈరోజు తిరుపతి వస్తానని అసలు అనుకోలే. ఒకవేళ లిఫ్ట్ తీసుకొని ట్రావెల్ చేసినా కానీ 250 కిలోమీటర్స్ కాబట్టి సింపుల్గా 2 రోజులు పట్టిద్దాం అనుకున్నా. బట్ మార్నింగ్ ఒంగోలులో లారీ ఎక్కితే ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. ఇప్పుడు టైం 6 మనం తిరుపతిలో ఉన్నాం. అసలు ఈరోజు వస్తానని నేనైతే అస్సలు అనుకోలే. హార్డెస్ట్ సిచ్యువేషన్స్లో నడుచుకుంటే 4 రోజులు వద్దాం అనుకున్నా. అట్లాంటిది 1 డేలో వచ్చిన. ఈరోజు స్టార్టింగ్లో ఎర్లీ మార్నింగ్ నేను బయలుదేరినప్పుడు నాకు అంతా ఏయో థాట్స్ వస్తున్నాయి. ఐ వాజ్ లైక్ డీప్ డౌన్ అవుతున్నా. తలకాయ కింద కొంచుకొని 4-5 కిలోమీటర్లు ఒంగోలు సిటీ అవుట్స్కట్స్ నడిచా.
అంతా చోట్ల కారుతున్నాయి, అంతా జనాలు నాకెళ్ళే చూస్తున్నారు, ఈ అబ్బాయి ఏంటి ఇలా వెళ్తాడు, చెమటలు కారుతున్నాయి అని చెప్పేసి ఏయో థాట్స్ వస్తున్నాయి. నేను చాలా సాడ్గా ఉన్నా ఆ టైంలో. వీడియో కూడా రికార్డ్ చేయబుద్ది కాదు, అప్పుడు ఓపెన్ చేయలే. హైవే పైకి వచ్చిన తర్వాత 4-5 కిలోమీటర్లు నడిచి వచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసి, సో అంత సాడెస్ట్ మూమెంట్లో ఉంచి డే అండ్ డే లోపల ఆ బాబాయిని కలవటం అనేది ఒక వావ్ అని చెప్పేసి స్మైల్, పువ్వులు ముఖం మీద అవన్నీ పూసినాయి. సో మనం ఈరోజు తిరుపతి అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళాలి. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, కొండలంత వరమునకు పెడువాడు. ఇక్కడ తాటి బెల్లం కాఫీ అని ఒకటి స్పెషల్గా ఉంది, అది ట్రై చేస్తున్నా. 25 రూపీస్ అంట తాటి బెల్లం కాఫీ. ఇక్కడ చూడండి తాటి బెల్లం కాఫీ అని ఉంది. నేనైతే ఫస్ట్ టైం మైసూర్ పాక్లో ఇన్ని రకాలు చూస్తున్నా. ఇక్కడ నాటు చక్కెర నెయ్యి మైసూర్ పాక్ అంట, ఇక్కడ పనసపండుతో నెయ్యి మైసూర్ పాక్ అంట, అండ్ ఇక్కడ పైనాపిల్తో నెయ్యి మైసూర్ పాక్ అంట, ఇక్కడ బెల్లం బాదుషా అంట, అండ్ ఇక్కడ ఖర్జూరం నెయ్యి మైసూర్ పాక్, క్యారెట్తో నెయ్యి మైసూర్ పాక్, బీట్రూట్తో నెయ్యి మైసూర్ పాక్, జామకాయతో నెయ్యి మైసూర్ పాక్. ఇన్ని రకాల మైసూర్ పాకులు నేనైతే ఇప్పుడే చూస్తున్నా. మీరు కూడా వచ్చినప్పుడు విజిట్ చేయండి. నేను ఇప్పుడే ఇక్కడ కాఫీ తాగినా, చాలా బాగా అనిపించింది. అమ్మ తిరుపతిలో ఒక్కొక్క రెస్టారెంట్ ఏంది బాస్, ఇంత పెద్దగా ఇంత లగ్జరియస్గా ఉంది. పైసలన్నీ వెంకటేశ్వర స్వామి దగ్గరే ఉంటాయిగా, ఇక్కడ ఎన్నోళ్ళందరూ పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెట్టారు. ఇట్లా మొత్తం అంతే రెస్టారెంట్లే. తిరుపతి బాగుంటుంది కదా. తిరుపతి రైలు మార్గం పైనుంచి పోతున్నాం మనం. నడుస్తూనే ఉన్న 5 కిలోమీటర్ల నుంచి సక్సెస్ఫుల్గా ఇంకో 3-4 కిలోమీటర్లు ఉంది. నడుస్తూనే ఉంటాం అంటిల్ శ్రీవారి పాదాల వరకు. ఇందాక లాస్ట్లో ఒక అన్నను అడిగిన, ఈ బ్రిడ్జ్ కిందనే చక్కగా పో తమ్ముడు అన్నాడు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ 2 సైడ్లు డివైడ్ అయింది. ఇప్పుడు నేను ఎటు పోవాలి? జై శ్రీ ఆంజనేయం.